హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ అవుతూనే సో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అందులో నుంచి మీకు అప్ టు 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్ కూడా మనకు అప్ టు 100 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇన్స్టెంట్గా మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సిప్లీ అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీ యొక్క ఏదైతే ఉందో సో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అదంతా కంప్లీట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ ఇందులో వచ్చేసి మనకు చాలా రకాల బ్యానర్స్ అయితే కనిపిస్తుంటాయి. సో మీకు సైన్ అప్ బోనస్ కింద వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో సో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే చెప్పాను కదా. సో ఆ స్క్రాచ్ కార్డ్ రావాలంటే సింపుల్గా ఇక్కడ మీకు కింద 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్స్, రివార్డ్స్, ప్రొఫైల్ అని. సింపుల్గా ప్రొఫైల్లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లో వచ్చేసిన తర్వాత సో మీ యొక్క నేము అండ్ మీ యొక్క ప్యాన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కేవైసీ మస్ట్ అండ్ షుడ్గా అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కేవైసీ కూడా మనకు 100% పేమెంట్ అయితే అంటే వెరిఫైడ్ కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ జెన్యూన్గా మనకు పేమెంట్ కూడా అయితే వస్తుంది. సింపుల్గా మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. స్టార్ట్ సేవింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ విత్ జస్ట్ 100 రూపీస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా ఎక్స్ప్లోర్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గోల్డ్ సేవింగ్ స్కీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఎన్రోల్మెంట్ అయితే చేసుకొని చెప్తుంది. సింపుల్గా ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు ఎన్రోల్మెంట్ అయితే మీరు ఒక అకౌంట్లో ఈ స్కీమ్లో వచ్చేసి పార్టిసిపేట్ అవ్వడానికి ఎన్రోల్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఎన్రోల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బై గోల్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని వన్స్ ఇక్కడ 100 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా బై నౌ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ బై నౌ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు 100 రూపీస్ రాలేదనుకోండి 101 అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 101 రూపీస్ వచ్చేసి మీరు రీఛార్జ్ అయితే చేసుకుని బై గోల్డ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ 101 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. డెబిట్ కార్డ్స్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, సో ఇలా అయితే ఉంటాయి. మీరు సింపుల్గా ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా యొక్క యూపీఐకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఏదైతే అమౌంట్ సెలెక్ట్ చేశానో ఆ అమౌంట్ అయితే ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో వన్స్ ఇక్కడ పేమెంట్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే అయింది. వన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సో మళ్ళీ మనం యాప్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు పేమెంట్ అయితే ప్రాసెసింగ్లో అయితే ఉంది. సో వన్స్ ఇక్కడ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేశారన్నట్టు. సో వన్స్ ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిసీవ్డ్ బై సిప్లీ అండ్ గోల్డ్ రిసీవ్డ్ కొంచెం టైం అయితే పడుతుంది. సో వన్స్ ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ వెయిట్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సింపుల్ దీన్ని మీరు స్క్రాచ్ అయితే చేసుకోవచ్చు. స్క్రాచ్ చేసుకుంటే మీకు ఎంతైనా అమౌంట్ అయితే వస్తుంది. సో ఈ అమౌంట్ డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పోర్ట్ఫోలియో అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ పోర్ట్ఫోలియో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో సో స్క్రాచ్ కార్డ్లో వచ్చిన అమౌంట్ టోటల్గా అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ చేసిన యాడ్ మనీ చేసిన అమౌంట్ కూడా ఇక్కడ అయితే వస్తుంది. దీన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా విత్డ్రా ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ సెల్ గోల్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సెల్ గోల్డ్ పైన అయితే క్లిక్ చేయండి. సెల్ గోల్డ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ ఉందో సో ఇక్కడ టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాం. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ 121 రూపీస్ అయితే ఉంది. అండ్ 121 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ గోల్డ్ సంబంధించిన అమౌంట్ అయితే ఉంది. సో ఇక్కడ సెల్ నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో దానికంటే ముందర మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే బైండ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ బైండ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క గోల్డ్ ఏదైతే ఉందో అండ్ యాడ్ చేసిన అమౌంట్ అండ్ స్క్రాచ్ కార్డ్లో వచ్చిన అమౌంట్ టోటల్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నాకు విత్డ్రా అయితే సక్సెస్ఫుల్ అయితే ఇచ్చింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సోల్డ్ డిజిటల్ అయితే వచ్చేసింది. అంటే నాకు ఏదైతే అమౌంట్ ఇప్పుడు విత్డ్రా చేశాను 121 రూపీస్ సో అది వచ్చేసి నేను ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చానో అందులో అయితే నాకు క్రెడిట్ అయితే అవుతుంది. సో అది వచ్చేసి నాకు వితిన్ 1 అవర్లో అయితే నాకు క్రెడిట్ అయితే అవుతుంది.
అండ్ ఇలా మీరు రెఫర్స్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ రెఫర్కి మనకు ఒక స్క్రాచ్ కార్డ్ కూడా అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్ కూడా ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను చూడండి. అండ్ ఎలా రెఫర్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫ్రెండ్ ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తున్న అతను మీ లింక్తో జాయిన్ అతను కూడా కేవైసీ కంప్లీట్ చేసి అండ్ గోల్డ్ స్కీమ్ ఏవైతే ఉందో సేవింగ్ స్కీము సో అది ఎన్రోల్మెంట్ చేసి అతను కూడా 100 రూపీస్ యాడ్ చేసి బై గోల్డ్ చేస్తే సో మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అతను కూడా ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో అందులో వచ్చేసి మీకు అప్ టు 100 రూపీస్ రావచ్చు. అతను కూడా అప్ టు 100 రూపీస్ అయితే రావచ్చు. దాన్ని డైరెక్ట్గా మీరు సెల్ చేసుకుని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క రెఫర్స్ యొక్క అమౌంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ ట్రాక్ యువర్ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ స్క్రాచ్ కార్డ్లో అయితే వచ్చేసి మీరు అంటే చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ రెఫరల్స్ ఏవైతే ఉన్నారో సో ఇక్కడ నుంచి మీరు డైలీ చెక్ ఇన్ కూడా చేసుకుంటే మనకు ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే దాన్ని మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకొని మీరు అంటే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో వన్స్ ఇక్కడ ఏదైతే ఉందో అమౌంట్ ఉందో సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.